బీజేపీ బైక్ ర్యాలీతో దద్దరిల్లిన ద్రోణాచలం అనే డోన్ పట్టణం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంధు వెంకటరమణ, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్యల ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు ముఖ్య అతిథులుగా వందలాది మందితో బీజేపీ చేసిన బైక్ ర్యాలీతో ఊగిపోయి కాషాయమయమైన డోన్ పట్టణం జిల్లా బీజేపీని సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమక్షంలో భారీ ఎత్తున బీజేపీలో చేరిన డోన్ యువత జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సారథ్యంలో డోన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాసేవకే గీతా మోదనన్న బీజేపీలో చేరిన యువ నాయకుడు రాజ్ పురోహిత్ కమలేష్. వందే వందే లేదా ఎందుకు మాట్లాడుతున్నామా, మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నామనే బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయండి. మధ్యలో ఏమైనా చేసి పెట్టాలి, వాళ్ళ పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలి. ఈ చనిపోయే వరకు కూడా ఏదైనా దాచిపెట్టుకోదనే చింతే, కానీ ఆయనకి ఏమీ లేదు. దేశమే కుటుంబం, దేశం తప్ప వేరే చింతే లేదు. ఆయన స్విచ్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లే. స్విచ్ బ్యాంక్ లో ఎందుకు, ఈ ఇండియా బ్యాంక్ లోనే డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఒక రాష్ట్రపతిని చూసినాం మనం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక సూట్ కేసులో బట్టలు తీసుకొని రాష్ట్రపతి భవన్కి వచ్చారు.
పదవీకాలం అయిన తర్వాత ఆ తెచ్చిన సూట్ కేసులో ఉండే 4 జతలు బట్టలు తీసుకొని వదిలిపెట్టిపోయి కాలేజ్ హాస్టల్లో యూనివర్సిటీ హాస్టల్లో పోయి చేరుకున్నారు. ఎంత గొప్ప మనిషి మనం చూస్తామా? ఇంకా కొంతమంది రాష్ట్రపతులు పదవీకాలం అయిపోయి పోతా ఉంటే కొంతమంది 10 లోడ్లు వాళ్ళ వెనకాల ఎన్ని పోతున్నాయి లోడ్లు, 10 లోడ్ల సామాగ్రి వాళ్ళకి రకరకాలుగా వచ్చిన గిఫ్ట్లు అంటే అయ్యంటే ఇవంటే అన్నీ కలిపి ఒక 10 లోడ్ల మెటీరియల్ వాళ్ళ పదవీకాలం ఇంటికి పోతా ఉంటే తీసుకొని పోతా ఉంటారు. కానీ వచ్చిన బట్టలతోటే పోయినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తే మన నరేంద్ర మోదీ గారు. ఆయనకి కట్టు బట్టలు తప్ప పుస్తకాలు తప్ప ఇంకేం అవసరం లేదు ఆయనకి. అలాంటి వ్యక్తి మన భారత మాతకు సేవ చేసే ముద్దుగుడ్డిగా ఉండడం మన భారతదేశం చేసుకున్న పుణ్యం, మనమందరం చేసుకున్న పుణ్యం అని సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఒకటి చెప్తున్నాం, 11 సంవత్సరాల అమృత కాలాన్ని కింద 3 చూసిటారు మీరంతా కూడా. కింద ఏముంటుంది? కింద సేవ, సుపరిపాలన, పేదల కళ్యాణం. ఇవి 3. మన పరిపాలన అంతా సేవ. నెక్స్ట్ సుపరిపాలన. ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎవరింటికి పోయినా కొన్న నీళ్ళే తాగుతున్నారు. ఇక నీళ్లు పెట్టారు తాగడానికి. ఇది ఫ్రీ నీళ్లు కాదు, ఇవి డబ్బులు పెట్టి కొన్న నీళ్లు. తాగడానికి స్వచ్ఛ నీరు మనకు కరువైపోయే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా పొల్యూషన్ అవి ఇవి వచ్చేస్తాయి. దయచేసి ఈ నీళ్లు ఉన్నట్టుగా మనం పీల్చే గాలిని కొనే రోజు రాకూడదు. మనం పీల్చే గాలిని కొనే రోజు రాకూడదు అంటే మనం చెట్లు పెంచాలి. లేకపోతే ఊపిరాడక ఆక్సిజన్ సిలిండర్లు వీపు కట్టుకొని పోయే రోజు వస్తుంది. జాగ్రత్త పడాలి. కాబట్టి మీరందరూ కూడా మోదీ గారు చెప్పినట్టుగా మాకే నామ్ ఏక్ పేడ్ మాకే నామ్ గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టు తల్లి పేరుతోటి మన అందరం కూడా నాటాల. మన తల్లి పేరుతో చెట్టు నాటినామంటే ఈ భారతదేశం భారత తల్లి రుణం తీర్చుకున్నట్లు మనం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా చేయాలని చెప్తూ మామూలుగా జిల్లా స్థాయి సమావేశాలకే పోతున్నప్పుడు కూడా మండల స్థాయి సమావేశాలు రుణం తీర్చుకోవడానికి నరేంద్ర మోదీ గారికి సమర్థించడానికి మనం ఇక్కడ ఉన్నాము అనే నమ్మకంతో మీరందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. నా పేరు కమలేష్. నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరినాను. నాకు పార్టీ వాళ్ళంతా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.